ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం 36వ భాగం పాముకాటు కర్మ అనుబంధంలో చూడండి. తరువాత పరమాత్మ గరుడుని ప్రార్థనపై కృచ్ఛ్ర తప్త కృచ్ఛ్ర శాంత పవనములను ప్రాయశ్చిత్త వ్రత లక్షణాలను ఇలా ఉపదేశించాడు. 3 రోజులు ప్రాతకాలంలోనూ 3 రోజులు సాయంకాలంలోనూ 3 రోజులు అయాచిత అవిష్యాన్నాన్ని మాత్రమే తిని 3 రోజులు పూర్తిగా ఉపవాసం క్రమంగా ఏ వ్రతంలో చేయబడుతుందో దానిని కృచ్ఛ్ర వ్రతం అంటారు. క్రమంగా ఒకరోజు వేడి పాలు, మరునాడు వేడి నెయ్యి, 3వ రోజు వేడి నీరు మాత్రమే స్వీకరించి 4వ రోజు రాత్రంతా ఉపవాసం చేస్తే అది తప్త కృచ్ఛ్ర వ్రతం అవుతుంది. గోమూత్రం, గోమయం, గోదధి, గోదుగ్ధ, కుశోదకాలను క్రమంగా రోజుకొకటిగా అది మాత్రమే స్వీకరించి ఉండిపోయి 6వ రోజు నుండి కృచ్ఛ్ర వ్రతాన్ని చేయడాన్ని శాంతపవన వ్రతం అంటారు. ధనిష్ఠా పంచకాలలో మృతి చెందిన వారికి ఎలా దహన సంస్కారం చేయాలో చెప్తాను విను. ధనిష్ట నుండి రేవతి దాకా గల 5 నక్షత్రాల కాలాన్ని పంచక కాలం అంటారు. ఇది దోషపూర్ణమైన అశుభ కాలంగా భావింపబడుతుంది. ఈ కాలంలో మరణించిన వారిని అలాగే ఉంచేసి ఈ కాలం దాటిన తరువాతనే దహనం చేయాలి. మృతుల సద్గతికై తిల, గో, సువర్ణ, ఘృత దానాలు చేయాలి. బ్రాహ్మణులకు అదనంగా భోజనాలను పెట్టి వస్త్రపాదుక, ఛత్ర, స్వర్ణ ముద్రలను దానం చెయ్యాలి. దక్షిణలను కూడా ఇవ్వాలి. వారు మనఃపూర్వకంగా కర్మకాండను చేయిస్తే ఈ చెడు కాలంలో పోయిన వారి పాపాలు నశించి ఉత్తమ గతులు లభించే అవకాశం ఉంటుంది. అశౌచం, దశగాత్ర విధి, ప్రథమ షోడశి, ఇతర షోడశుల విధానాలు, నవశార్ధాలు, వార్షిక కృత్యం, జీవుని యమమార్గ నిధానం, షోడశ నగరాల్లో యాతన, పాపులకు పుణ్యులకు స్థాయిని బట్టి యమదర్శనం. గరుత్మంత మృత వ్యక్తికి దహన సంస్కారం చేసిన తరువాత స్నానాలను, తిలోదకాలను గావించి ముందుగా స్త్రీలు, వారి వెనుకగా పురుషులు మెల్లగా నడుస్తూ ఇల్లు చేరుకోవాలి. ద్వారం దగ్గరకు వచ్చాక వేపాకు నమిలి ఒక రాతిపై నిలబడి ఆచమనం చెయ్యాలి. ఇప్పుడిక పొంగుకు వచ్చే దుఃఖాన్ని ఆపనవసరం లేదు. ఇప్పటి నుండి పుత్రులకు, పౌత్రులకు, సగోత్రులకు 10 రాత్రులు దాకా అశౌచం ఉంటుంది. దానికి సంబంధించిన కర్మలన్నిటినీ అందరూ చేయాలి. ఈ కాలంలో భోజన పదార్థాలను బయటి నుండి తెచ్చుకొని తినాలి. భార్యాభర్తలు రాత్రులందు వేర్వేరు గదుల్లో శయనించాలి. చప్పిడి కూడే తినాలి. బ్రహ్మచర్య వ్రతం కేవలం శాఖాభక్షణం, పృథ్వీశయనం తప్పనిసరి. శరీర స్పర్శ కూడా తప్పే. దానాలకు, అధ్యయన కర్మలకు దూరంగా ఉండాలి. అంగమర్ధనము తలంటికూడదు. ఈ అశౌచ అవిధి కాలంగా చెప్పబడుతున్న కాలంలో మట్టి పాత్రలలో భోజనం చేయాలి. శక్తిని బట్టి 3 రోజులు ఉపవసించాలి. గరుడు అడిగిన మీదట అశౌచ సమయాన్ని, లక్షణాదులను ఇలా చెప్పాడు స్వామి. ఈ అశౌచం శీఘ్రమే ముగియాలి. ఎందుకంటే ఈ కాలంలో మానవులు దాన, అధ్యయనాది పుణ్యకార్యాలకు దూరమైపోతారు. సపిండులలో మరణ శౌచం 10 దినాల పాటు ఉంటుంది. పుత్రాధిక జన్మ వేళల్లో కూడా ఇన్నాళ్ళ అశౌచమే ఉంటుంది. మిగతా వివరాలన్నీ ఇదే పురాణంలో ఆచారకాండలో చెప్పబడ్డాయి. ప్రేతజన్య అశౌచమున్న వాళ్ళు మృత వ్యక్తికిచ్చు జలదానపు దోషిళ్లను రోజు రోజుకు పెంచుకుంటూ పోవాలి. 3 రోజుల అశౌచంలో 10 జలాంజలులు ఇవ్వాలి. తొలి రోజు 3, మలి రోజు 4, తుది రోజు 3 ఇవ్వాలి. శతాంజలి జలదాన క్రియ కూడా లేకపోలేదు. ఈ పద్ధతిలో 30 ఇస్తారు. పితృక్రియలన్నిటికీ ముఖ్య అధికారి పుత్రుడే. ఈ ప్రేత శార్థంలో పాలను గాని నీళ్లను గాని పిండంపై చిలకరించుట,
పుష్పధూపాదులతో దానిని పూజించుటయను పనులను మంత్రాలు లేకుండా చెయ్యాలి. 10వ రోజు కేశ శ్మశ్రు నఖ వస్త్రాలను పరిత్యజించి ఊరి వెలుపల స్నానం చేయాలి. వర్ణాల వారిగా క్రమంగా జలం, వాహనం, కొరడ, కర్రలను స్పృజించి పవిత్రులు కావాలి. మృతుని కన్నా చిన్నవారు సపిండులు శిరోముండనం చేయించుకోవాలి. 6 ఆపై పిండదానాలు చేసి షోడశీ కర్మను ముగించాలి. దీనిని మలిన షోడశీ కర్మ అంటారు. దీనిని మృతి పిమ్మటి 10 దినాలలోనే ముగించాలి. పుత్రాదులు ఈ 10 రోజులు ఇచ్చే పిండదానాలను 4 భాగాలుగా విభజించి తొలి 2 భాగాలను అతివాహిక శరీరానికి, 3వ దానిని యమదూతలకు, 4వ భాగాన్ని మృతునికి ఇచ్చి వారిని తృప్తిపరచాలి. 9 దినాలు 9 రాత్రులు గడిచేసరికి మృతి చెందిన వ్యక్తికి అన్ని అంగాలు మరలా నేర్పడి ఆకలి దప్పులు కలుగుతాయి. ఇలా కశ్యపాత్మజ, ఇక మధ్యమ షోడశీ విధిని వర్ణిస్తాను విను. విష్ణువును దృష్టిలో పెట్టుకొని 11 శార్ధాలను 5 దేవశార్ధాలను పెట్టాలి. వీటికే మధ్యమ షోడశీ అని పేరు. ప్రేతమంగళం కోసం నారాయణ బలి చేసిన సందర్భంలోనే 11వ రోజు షోడశినిచ్చి వృషోత్సర్గము చేయాలి. వృషోత్సర్గం దూడను గాని ఎద్దును గాని దానమిచ్చుట లేదా వదిలివేయుట. ఏ జీవి కొరకై చేయబడదో ఆ జీవికి ప్రేతతత్వం నుండి ముక్తి లభింపదు. తరువాత ఏం చేసినా లాభం లేదు. ఏ సందర్భంలోనైనా ఈ పృథ్వీపై ప్రేత కళ్యాణ సామర్థ్యం వృషోత్సర్గానికున్నంత ఇక దేనికి లేదు. కాబట్టి మృతుల తరపున ఎవరో ఒకరు ఈ పనిని చెయ్యాలి. 11వ రోజు మృతులు జీవించి ఉండిన కాలంలో ఎక్కువగా ఇష్టపడిన పదార్థాలను చేసి శార్ధకర్మను చేయడం మంచిది. అలాగే మృతులను ఉద్దేశించి శయ్యను, గోవుని దానం చెయ్యాలి. బ్రాహ్మణులకి భోజనాలు పెట్టి మంచినీళ్ళిస్తే మృతునికి ఆకలి, దాహము దూరమవుతాయి. ఇక తృతీయ లేదా ఉత్తమ షోడశీ శార్ధాలను 12 మాసాలలో 12 పిండాలుగా ఊనమాసిక, త్రిపాక్షిక, ఊనషాన్మాసిక, ఊనాబ్దిక సమయాలలో పెట్టాలి. 12వ రోజు 3 పక్షాలు 6 నెలలు లేదా సంవత్సరాంతము నాడు మృతులను ఉద్దేశించి సపిండీకరణ చేయాలి. మృతులకు 11వ లేదా 12వ తిథి నాడు ఆద్య శార్ధమును పెట్టాలి. ప్రతి మాసమున శార్ధము ఆ మాసపు మృత తిథిలో పెట్టాలి. 6వ మాస సంవత్సరీకాలను 2-3 రోజుల ముందే పెట్టాలి. అవే ఊన్ షాన్ అబ్దికాలు. సపండీకరణాన్ని ఏడాది పూర్తయినాక లేదా 6 నెలలైనాక చెయ్యాలి. వివాహాది మంగళకార్యాలు ఆయా తిథుల్లో పడితే సపిండీకరణాన్ని త్రిపక్షం రోజులు అనగా 45 రోజులకు కానీ 12 రోజులకు కానీ చేయవచ్చును. అన్నింటికన్నా 12 రోజుల నాడు చేయడమే ఉత్తమం. సపిండీకరణ శార్థాన్ని ఏకోదిష్ట విధానాన్ని అనుసరించి చేయాలి. 4 కుండలను తీసుకుని తిలలు, గంధము, నీరు అన్నింటిలో పోసి నింపి ఒక పాత్రను ప్రేతానికి, 3 పితృగణాలకి కేటాయించాలి. ప్రేత పాత్రలోని జలాన్ని పితృపాత్రలపై చిలకరించాలి. 4 పిండాలను పెట్టి ఒక పిండాన్ని మృతునికి లేదా మృతురాలికి అని అంకితం చేసి దానిని 3 భాగాలుగా చేసి వాటిని పితృపిండాలు 3తో కలిపేయాలి. అప్పటి నుండి ఆ ప్రేతం పితృగణ రూపాన్ని ధరించి పితృలలో కలిసిపోతుంది. ఇక పితృకార్యాలన్నిటికీ పితామహులతో సహా ఈ మృత వ్యక్తిని కూడా పూజించాలి. ఆలు మగలొకే రోజు మరణిస్తే ఆ స్త్రీకి సపిండీకరణం అవసరం లేదు. ఇతర శార్ధ కార్యాలను మాత్రం చెయ్యాలి. ఇక నవశార్ధాలు ఎప్పుడెప్పుడు పెట్టాలంటే మృత్యుదినం నాడు మృత స్థానంలో మొదటి శార్ధాన్ని పెట్టాలి. శ్మశానానికి తీసుకెళ్తూ దారిలో ఒక చోట ఆగుట, శవాన్ని దింపుట జరుగుతాయి కదా, ఆ చోట 2వ శార్ధాన్ని పెట్టాలి. 3వ దాన్ని అస్థి సంచయన స్థానంలో పెట్టాలి. తరువాత 5వ 7వ నుండి వరుసగా
11వ రోజుల్లో శార్ధాలు పెట్టాలి. ఇవి మొత్తం 9 కాబట్టి వీటిని నవశార్ధాలు అంటారు. వీటినే తృతీయ షోడశి అని కూడా అంటారు. వీటిని ఏకోదిష్ట శార్ధ పద్ధతిలోనే పెట్టాలి. నిజానికి బేసి రోజుల్లో మొదటి నుండి 11వ రోజు దాకా పెట్టే 6 శార్ధాలనే నవశార్ధాలు అంటారు. 16 సంఖ్య నవసంఖ్య. వాటిలో అదనంగా చేయు కర్మల వల్ల సాధింపబడుతుంది. ఈ విషయంలో ఋషులలో మతభేదాలున్నాయి. ఎవరి సంప్రదాయాన్ని వారు అనుసరించాలి. మొదటి 2వ శార్ధాలకు ఒకే పవిత్రకాన్ని ఇవ్వాలి. బ్రాహ్మణులు భోజనం చేసిన తరువాత పిండదానాన్ని ఇవ్వడం ఉచితం. ఇది సపాక్షిక శార్ధ విధిలో కనిపిస్తుంది. యజమానుడు బ్రాహ్మణుని మీరు ప్రసన్నులైనారు కదా అని అడగాలి. ఆయన మనఃపూర్వకంగా మేము నీ సేవల పట్ల ప్రసన్నులైనాము, మీ మృత సర్వజనులకు అక్షయలోకాలు ప్రాప్తించాలి అని వక్కాణిస్తేనే శార్ధం సఫలమైనట్లు అనుకోవాలి. ఇక ఏడాది పర్యంతం జరగవలసిన ఏకోదిష్ట శార్ధాలు ఎలా ఉండాలో విను. సపిండీకరణం తరువాత జరుగు 16 శార్ధాలను ఏకోదిష్ట విధానంలోనే పెట్టాలి. అయితే పార్వణ శార్ధంలో ఆ నియమం మారుతుంది. ప్రత్యబ్ద సాంవత్సరిక శార్ధాలు ఎలా చేస్తారో ఆ 16ంటిని కూడా అలాగే చేయాలి. 11వ 12వ దినాల్లో పెట్టే శార్ధాలకు ప్రేతమే స్వయంగా వచ్చి భోంచేయడం జరుగుతుంది. కాబట్టి మృత వ్యక్తి పేరును ఉచ్చరిస్తూ ఇది వారికే అంటూ పిండం పెడతారు. సపిండీకరణ తరువాత ప్రేత శబ్ద ప్రయోగం ఉండదు. అంతవరకు ఇచ్చు ధూప దీపాన్న వస్త్ర జలాదులకు ఇతర వస్తు దానాలకు ప్రేత శబ్దాన్ని వాడతారు. ఓయి అరుణానుజ, ఇప్పుడు జీవులు యమరాజును చేరు మార్గవర్ణనను విను. 13వ నాటి శార్ధకృత్యం గరుడ పురాణ శ్రవణం తర్వాత జీవుడు యమదూతల వెంట పాముల వాడికి దొరికిన పాములాగా, గారడివాడు పట్టుకున్న కోతిలాగా ఒంటరిగా విచారంగా బయలుదేరుతాడు. తరువాత వాయు ప్రేరితుడై 2వ శరీరంలో ప్రవేశిస్తాడు. ఈ శరీరం అపరకర్మను అంతవరకు చేసిన వాని శ్రద్ధను బట్టి, జీవి చేసిన కర్మను బట్టి ఉంటుంది. మర్త్యలోకం నుండి యమలోకం 86,000 యోజనాల దూరంలో ఉంది. జీవి రోజుకి 247 యోజనాలు అర్ధ క్రోసు దూరం ప్రయాణించాలి. ఇలా ఈ యాత్ర 348 రోజుల పాటు సాగుతుంది. ఈ యాత్ర అందరూ జీవులకి ఒకేలా జరగదు. జీవితమంతా పాపాలే చేస్తూ బతికేసిన వారి యాత్ర ఎలా ఉంటుందో చూడు. మృత్యువు కబలించిన 13వ రోజు జీవుడు ముఖ్యంగా పాపి యమదూతల కఠోర పాశములచే కట్టబడతాడు. వారు అతనిని అంకుశం చేత బట్టి పరమ క్రోధులై కొట్టుకుంటూ గొనిపోతారు. దక్షిణ దిశలోనున్న తమ లోకం వైపు ఈడ్చుకుంటూ పోతారు. దారిలో పిచ్చి మొక్కలు, తీగెలు, ముళ్ళు, వెదుళ్ళు, మేకులు, గూటాలు, వీటి మొనలు భూమిపైకి వచ్చేలా పాతబడి ఉంటాయి. సూదిగా మనదేలియున్న రాళ్ళు అదేదో సర్వాంతర్యామిలాగా ఉండి అడుగుకొక్కటిగా కాళ్లకు కన్నాలు పెడుతుంటాయి. అక్కడక్కడ ఆ దారిలో అగ్ని జ్వలిస్తూ ఉంటుంది. అక్కడక్కడ నేల పెనుబీటలతో దాట శక్యం కాకుండా ఉంటుంది. యమదూతలనేవి ఏవీ బాధించవు. అందుచేత వారు ఆ పాపిని వీటన్నిటి మధ్య నుండి ఈడ్చుకుంటూ పోతూనే ఉంటారు. సూర్యకిరణాల బదులు వీరిపై చంద్ర నిప్పులు కురిపిస్తున్నట్లు మండుతుంటాడు. ఇంత వేడిలో కూడా ఈగలం తేసి దోమలు పాపి శరీరంపై సందు లేకుండా కుడుతూ ఉంటాయి. అతడు ఆమె నక్క ఏడుస్తున్న శబ్దాలు చేస్తూ వారి చేత ఈడ్వబడుతూ బీభత్సంగా అరుస్తూ పోతూ ఉండాలి. ఒక ప్రక్క శరీరం కాలి బొబ్బలెక్కిపోతుంటే మరొక పక్క వెదుళ్ల బారిన పడి ఒళ్ళు చీరుకుపోతుంటే వేరొక వైపు కాళ్ళ అంటే అరికాళ్ళులో దిగిన ముళ్ళు, మేకులు, గుణపాలు తొడల దాకా దూసుకుపోతుంటే కనీసం ఆగి తన శరీరానికే ఏ మేరకు నష్టం వాటిల్లిందో చూచుకునే
వారు కూడా ఈయకుండా యమదూత ఈడ్చుకుపోతుంటే ఆ పాపి గోల అక్షరాల అరణ్యరోధనే అవుతుంది. ఘోరమైన పాపాలను చేసిన వాని శరీరాన్ని తోడేళ్ళు అక్కడక్కడ రుచి చూస్తూ ఉంటాయి. అయినా శరీరం తగ్గదు, తెలివి తప్పదు, ప్రాణమెలాగూ పోదు. యమలోకానికి వెళ్ళే దారిలో 16 పురాలుంటాయి. వాటి పేర్లు యామ్య, సౌరిపురి, నగేంద్ర భవనం, గంధర్వపుర, శైలాగమ, క్రౌంచ, క్రూరపుర, విచిత్ర భవన, బహ్వపద, దుఃఖద, నానాక్రందపుర, సుతప్త భవన, రౌద్ర, పయోవర్షణ, సీతాడ్య, బహుభీతి. ఇవన్నీ పరమ భయంకరాలై దుర్దర్శనాలుగా ఉంటాయి. యామ్యపురం మార్గంలో జీవి నా పుత్రా, నాయనా నన్ను రక్షించు అని ఆక్రందిస్తూ తాను చేసిన పాపాలను మరీ మరీ తలుచుకొని అంగలారుస్తూ 18వ రోజున యమరాజ యామ్యపురిని చేరుకుంటాడు. అక్కడ అందమైన మర్రి చెట్లుంటాయి. జీవికి వాటి క్రింద కూర్చోవాలని ఉంటుంది. కానీ యమదూతలు అంగీకరించరు. ఒక్క అవకాశం మాత్రం ఇస్తారు. ప్రాణికి పుత్రుల ద్వారానో అన్యుల ద్వారానో కృపాపూర్వకంగానో స్నేహపూర్వకంగానో పృథ్వీపై చేయబడిన పిండదానాలు అంది ఉంటే వాటిని తినేస్తారు. తరువాత సౌరిపురి వైపు వెళ్ళాలి. అక్కడికి చేరేదాకా పాపిని యమదూతలు ముద్గరాలతో కొడుతూనే ఉంటారు. ఆ దెబ్బలు తింటూ పాపి ఇలా విలపిస్తాడు, అయ్యో మనుషులను కానీ కనీసం జంతువులను కానీ ఏనాడు తృప్తిపరచనైతిని. అధమపక్షం ఒక జలాశయాన్ని తవ్వించి కొందరి దహార్తిని తీర్చినా నాకీ బాధ ఉండేది కాదు. గోవుల ఆకలి తీర్చే గోచర భూమి ఏర్పాటు చేసినా ఈ బాధ తప్పేది కదా. అవకాశముండి ఈ పుణ్యకార్యాలు చెయ్యని ఓ నా శరీరమా, చేసుకున్న వారికి చేసుకున్నంత అనుభవించు అని భావం. ఈ సౌరిపుర రాజు కామరూపుడు, ఇచ్ఛానుసారం ఉండేవాడు, గతిశీలుడు. అతనిని చూస్తేనే జీవికి భయంతో ఒళ్ళంతా వణుకుతుంది. అయినా ఎలాగో గుండె చిక్కబట్టుకొని పృథ్వీ నుండి వచ్చిన పిండాన్ని తిని జలాన్ని తాగి బయలుదేరతారు పాపులు. అక్కడి నుండి వెళ్ళే దారి పొడవునా యమదూతలు వారిని కత్తులతో కొంచెంగా నరుకుతూ లోతుగాకుండా పొడుస్తూ హింసిస్తూ ఉంటారు. అప్పటి జీవి ఆక్రోశం ఇలా ఉంటుంది, ఓ శరీరమా, నేనెప్పుడు ఎవరికి కనీసం నీటి చుక్కనైనా దానం చేశాను గాను, ఆవుకి గడ్డినైనా మేపాను కాను. పోని వేదశాస్త్ర సంబంధి పుస్తకాలైనా దానం చేశానా అంటే అదీ లేదు. పురాణాలలో చెప్పబడిన తీర్థయాత్రాది సత్కర్మలను చేయలేదు. కాబట్టి ఈ బాధలన్నీ పడుతున్నాను అని భావం. తరువాతి మజిలీ నగేంద్ర నగరం. అక్కడ జీవికి తన బాంధవులు 2వ మాసంలో పెట్టిన మరలా బయలుదేరిన పాపులను యమదూతలు కత్తిపిడులతో పొడుస్తూ తోలుకుపోతుంటారు. ఆ సమయంలో జీవి ఇలా ఆక్రందిస్తాడు, ఎన్నో జన్మల ఎన్నో పుణ్యాల ఫలం మానవ జన్మ. ఆ జన్మలో కూడా పుణ్యాలు చేసినా కనీసం పాపాలు చేయకున్నా నా యమ మార్గయాత్ర ఇంత దారుణంగా ఉండేది కాదు కదా అని భావం. ఇలా విలపిస్తూ జీవి 3వ నెల పూర్తయ్యేసరికి గంధర్వ నగరాన్ని చేరుకుంటాడు. అక్కడ తన వారు పెట్టిన 3వ మాసిక పిండాన్ని తిని మరలా బయలుదేరతాడు. మార్గంలో యమదూతల్లి పాపులను కత్తి మొనలతో పొడుస్తూ తోలుకెళ్తారు. క్రింద ముళ్ళు రాళ్ళు, మధ్యలో కత్తి మొన, పైనుండి ప్రచండ భానుని పెనుగువేడి కిరణాల సూదులు గుచ్చుకుంటూ ఉంటే చేసిన పాపాలు గుర్తుకొస్తుంటే చెయ్యని పుణ్యాలను తలుచుకుంటూ పాపులిలా ఎలుగెత్తి రోధిస్తారు, ఓ శరీరమా, మనకి బాధలు ఎందుకు తప్పడం లేదు, కనీసం తగ్గడము లేదు అంటే నేనేనాడు ఎవ్వరికి ఏ దానము చేయలేదు. పోని అగ్నిలో పూజలో భాగంగా ఆహుతులైనా ప్రేల్చలేదు. ఏ హిమాలయ గుహాలకో పోయి తపస్సైనా చేసేనా అంటే అదీ లేదు. కనీసం గంగాజల సేవనమైనా చేయలేదు. ఇంకెన్ని పన్నములున్నవో ఏమో.
మృతి చెందాక 5వ మాసానికి కొద్ది రోజుల ముందు ప్రాణి ఆత్మ క్రౌంచపురం చేరుకొని అక్కడ తన పుత్రాదులచే భూలోకంలో పెట్టబడిన ఊనషాన్మాసిక శార్ధపిండాన్ని తిని నీటిని త్రాగి విశ్రమిస్తుంది. గరుడ పాపి 6వ మాసంలో క్రూరపురి వైపు తీసుకుపోతాడు. ఈ మార్గంలో పాత బాధలలాగే ఉండగా యమదూతలు పట్టిసాలతో కొట్టి తోలుతుంటే ఇలా అరుస్తాడు: ఓ మాతాపితరులారా, బంధుబాంధవులారా, మీరు నాకెందుకు చెప్పలేదు? మంచి పనులే చెయ్యాలని మీరు చెప్పినా నా చేత నయానో భయానో దానాది పుణ్యకార్యాలను చేయించినా నాకిప్పుడి దురవస్థ తప్పేది కదా అని భావం. అప్పుడు యమదూతలు ఇలా అంటారు: ఓ మూర్ఖ జీవుడా, ఇంకెక్కడి తల్లి, ఎవరా తండ్రి, ఏరా పుత్ర మిత్ర బాంధవ స్త్రీలు, నీ ఒక్కడివే. నీవు చేసిన పాపాల ఫలాన్ని అనుభవిస్తూ వస్తున్నావు. ఏ శక్తి ఈ మార్గంలో వస్తున్న వారిని కాపాడలేదు. ఎవరినో ఎలుగెత్తి పిలుస్తూ ఏడ్వడం దండగ. పరలోకంలో జీవించే వారికి పరాశ్రయం అంటూ ఉండదు. నీ స్వకర్మార్జితం పాపపుణ్యాలే నిన్నిక్కడ నడిపిస్తాయి. ఇక్కడ నీ అధికారం పనిచేయదు. క్రయ విక్రయాలు కానీ పలుకుబడులు కానీ ఇక్కడ సుఖదాయకాలు కావు. ఇలా అదిలిస్తూ శూలాలతో పొడుస్తూ విచిత్ర నగరం వైపు గొనిపోబడుతున్నప్పుడు జీవి ఇలా గోలెడతాడు: అయ్యో, ఈ నా బాధలు భరించలేకున్నాను. చచ్చాననుకున్నాను, కానీ బతికే ఉంటానని, ఈ బతుక్కి చావే లేదని ఇప్పుడు తెలుస్తుంది. ఇలా విలపిస్తూనే వారు విచిత్ర నగరంలోకి వెళ్తారు. అక్కడ విచిత్రుడను పేరు గల రాజుంటాడు. జీవులు షాన్మాసిక పిండాల నారగించి మరో నగరి వైపు లాక్కుపోబడతారు. దారిలో యమదూతల చేతి దెబ్బలను తింటూ విపరీతంగా భయపడిపోయి అతి కష్టం మీద ముందుకు పోతూ ఇలా విలపిస్తారు: అమ్మా నాన్నలారా, అన్నదమ్ములారా, పుత్రులారా, నన్ను ఈ దుఃఖసాగరం నుండి ఎవరూ ఉద్ధరించలేరా అని ఏడుస్తూ ఆ జీవి అలా సాగుతూనే ఉంటుంది. ఇక్కడ వైతరిణి అను పేరు గల ఒక నది తగులుతుంది. దాని వెడల్పు 100 యోజనాలు. అది చీముతో రక్తంతో నిండి ఉంటుంది. వీరక్కడికి చేరగానే అక్కడి నౌకాధిపతి అయిన నావికుడు: ప్రతి జీవిని నీవు వైతరిణి నామక గోవును దానం చేశావా? అలాగైతే వచ్చి కూర్చో నావలో, ఆసీనుడవై సుఖంగా ఈ నదిని దాటిపోదువు గాని అని అడిగి చెప్పి ఎక్కించుకుంటాడు. ఆ దానం చెయ్యని వారిని పడవ ఎక్కనివ్వడు. అలాగని తీరానా ఉండనివ్వడు. వారి చేతులను పట్టుకొని తాను నావలో నుండే ఈడ్చుకుపోతాడు. ఆ నదిలో ఈడ్వబడుతున్న వారిని సూది ముక్కలున్న పరమ బలిష్టములైన కాకులు కొంగలు అందిన చోటల్లా పొడుచుకు తింటుంటాయి. గుడ్లగూబలు కూడా అందిన కాడికి నములుతుంటాయి. అన్ని బాధలు నడుమ ఆ జీవి పాపిష్టి ప్రయాణం అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇక వైతరిణి గోవును దానం చేసి తత్ఫలితంగా పడవనెక్కిన వారికి నరకానికెళ్ళే బాధ తప్పుతుంది. విష్ణుదూతలు నావలోకే వచ్చి వారిని విమానం ఎక్కించి తమ లోకానికి గొనిపోతారు. 7వ మాసం వచ్చేసరికి జీవి బహ్వపద అనే పురంలో ప్రవేశిస్తాడు. భూలోకంలో పెట్టబడే సప్తమాసిక పిండాన్ని నీటిని సేవించి మరలా బయలుదేరుతాడు. యమదూతలు పెద్ద పెద్ద పరిగలను పెట్టి కొడుతూ తోలుకుపోతుంటే ఇలా అంగలారుస్తాడు: ఓ శరీరమా, నేనేనాడు దాన ఆహుతి తపతీర్థ స్నాన పరోపకారాది సత్కార్యాలలో ఒకటి చేయలేదు. మూర్ఖుని వలె బతికేశాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను. గరుడ, తదనంతరం ఆ జీవి 8వ మాసంలో దుఃఖదపురాన్ని చేరుకుంటాడు. ఇక్కడ తన స్వజనులు పెట్టిన అష్టమాసిక పిండ జలాలను పుచ్చుకొని నానాక్రందనమనే పురానికి బయలుదేరుతాడు. మార్గంలో యమదూతల ముసలాఘాతాల పాలబడి ఇలా విలపిస్తాడు: హా హతవిధి, ఒకప్పుడు కదిలే కన్నులతోనే కథలు చెప్తూ నన్ను కీర్తిస్తూ చక్కని మాటలాడుతూ నా భార్య పెట్టే భోజనాన్ని తినేవాడిని. ఇప్పుడు యమదూతలు కటువైన మాటలాడుతూ పెట్టే భల్లెపు పోటులను తింటున్నాను. ముసలాల
దెబ్బలను తింటున్నాను అయ్యో అని భావం. ఇలా విలిపిస్తూనే జీవి 9వ నెలలో నానాక్రందపురాన్ని చేరుకుంటాడు. తరువాత పుత్రుని ద్వారా పెట్టబడిన మాసిక పిండాన్ని తిని నానా విధాల ఆక్రందనలను వినిపిస్తూనే సుప్త భవనం అనే చోటికి 10వ మాసంలో చేరుకుంటాడు. అక్కడి దెబ్బలకు ఇలా విలపిస్తాడు. అకట పుత్రులు తమ చేతులతో మృదువుగా నా కాళ్ళు పడుతుంటే అలసటను మరిచి నిద్రలోకి జారుకునేవాడను. ఇక్కడ వజ్ర కఠినములైన చేతులతో నన్ను లాక్కుపోతుంటే ఏడ్వపడుతున్నాను. ఈ బతుకేడ, ఈ చావేడ. 10వ నెలలో అక్కడే పిండజలాలను సేవించి ప్రయాణిస్తూ 11వ నెలలో జీవి రౌద్రపురాన్ని చేరుకుంటాడు. యమదూతలు విసుగు విరామం లేకుండా వీపుపై బాదుతూనే ఉంటారు. అప్పుడిలా ఏడుస్తూ పెడబొబ్బలు పెడతాడు. ఒకనాడు పట్టుపరుపులు పరువబడిన అత్యంత కోమలమైన గద్దెపై ఒత్తిగిలుతూ దిశ మారుస్తూ ఆనందించేవాడిని. ఈనాడు ఈ దెబ్బలు పడలేక ఒత్తిగిలవలసి వస్తుంది. అయ్యో ఆ బతుకేడ, ఈ చావేడ. పక్షీంద్ర తరువాత జీవిని మరలా పిండోదకాలు పుచ్చుకోనిచ్చి యమదూతలు పయోవర్షణమను నగరివైపు ఈడ్చుకుపోతారు. దారిలో పాపిని చిన్న చిన్న గొడ్డన్లతో నెత్తిపై మోదుతుంటారు. అప్పుడు జీవి తన పాత సుఖజీవనంతో ఈ బాధామయ జీవనాన్ని మరొకసారి పోల్చుకొని ఇలా దురపిల్లుతాడు. అయ్యో నా కర్మమా, ఒకప్పుడు ఈ తలపై తీయని తలపుల ఊరించే చిరునవ్వుల జల్లుల మధ్య కోమలాంగులైన పరిచారికలు సుగంధాలను వెదజల్లే తైలాలతో మర్దన చేసేవారు. అటువంటి తలపై నేడి కఠోర మనస్కులైన యమదూతలు వికటాట్టహాసాలు చేస్తూ గొడ్డన్లతో మోదుతున్నారు. ఆ బతుకెక్కడ, ఈ చావెక్కడ? ఈ పయోవర్షకాన్ నుండి ఊనాబ్ధిక శార్ధాన్ని తిన్నాక ఏడాది గడుస్తున్నదనగా మృత్యులు సీతాఢ్య నామక నగరి వైపు ఈడ్చుకుపోబడతారు. దారిలో యమదూతలు పాపాత్ముని నాలుకను కత్తులతో కొద్దిగా నరుకుతుంటారు. అప్పుడు ఆ పాపి ఇలా గోల పెడతాడు. అయ్యయ్యో ఒకనాడు నా చక్కని చల్లని కబుర్లు విని ఈ నాలుక రసాభ్యుచిత బంధమని లోకులు ప్రశంసించేవారు. నేడేదే షడ్రసాలను రుచులను మాట తేటలను అనుభవించిన నాలుక నీ ముష్కరులు తెగగోస్తున్నారు కదా. అట్టి బతికేడా, ఇట్టి చావేడా? ఒకటి మాత్రం నిజం, ఆ బతుకు అక్కడ, ఈ చావిక్కడ. అనంతరం అదే నగరంలో ఆ మృతకులు వార్షిక పిండోదకాలను శార్ధంలో పెట్టబడిన అన్య పదార్థాలను సేవించి తమ శరీరాలు మారి పిండజ శరీరంలో ప్రవేశించి బహుభీతి అనే నగరాన్ని చేరుకుంటారు. ఆ మార్గంలో పాపి తన పాపాలన్నీ గుర్తుకు రాగా తనను తానే నిందించుకుంటాడు. కొద్ది కాలంలోనే యమపురిని చేరుకుంటాడు. ఈ యమలోక విస్తృతి 44 యోజనాలు. అక్కడ శ్రవణ నామకులైన 13 ప్రతిహారులుంటారు. వీరికి శ్రవణ కర్మ అంటే ఇష్టం. దానిని చేస్తే సంతోషిస్తారు, చేయకపోతే క్రుద్ధులైపోతారు. ఆ లోకంలోకి చేరుకున్న లోనికి పోయిన పాపుల మృత్యుకాలం అంతకుల మధ్య కొండంత ఆకారంతో అలవిమాలిన క్రోధం వల్ల ఎర్రబడ్డ కన్నులతో భయంకరంగానున్న యమరాజును దర్శిస్తారు. ఆయన ముఖమండలం విశాల దంతయుక్తమై మరింత భయం కొలుపుతూ ఉంటుంది. ఆయన ముడివడిన దట్టమైన కనుబొమ్మలింకా జడిపిస్తాయి. ఆయనను నలువైపులా పరివేష్టించి సేవిస్తూ వికృత ముఖాకృతులతో రూపు కట్టిన వేలాది వ్యాధులుంటాయి. యమధర్మరాజు ఒక చేత దండాన్ని, మరొక చేత భైరవ పాశాన్ని ధరించి ఉంటాడు. యమలోకానికి చేరుకున్న ప్రతి జీవి యముని ద్వారా ఆదేశింపబడిన శుభాశుభ గతులలోకి పోవలసి ఉంటుంది. పాపాత్ముల గతుల నిధి వరకే విన్నావు కదా. వారు యముని న్యాయము అంటే నేటి భాషలో తీర్పు వెలువడగానే అక్కడి నుండి
తొలగింపబడతారు. వెంటనే యముని ఆకృతి మారిపోతుంది. అక్కడ మిగిలిన పుణ్యాత్ములకు ఛత్ర పాదుకా గృహాది దానాలు చేసిన వారికి వీరు మరో దారిలో పూలబాటలపై వచ్చి అక్కడ చేరతారనుకోవచ్చు. సౌమ్య స్వరూపుడై కర్ణకుండలాలతో స్వర్ణ కిరీటంతో ఇతరేతర దేహోచితాలంకారాలతో చిరునవ్వుతో కనులలో కరుణను కనబరుస్తూ యమధర్మరాజు దర్శనమిస్తాడు. శోభా సంపన్నుడై వారితో మాట్లాడుతాడు. వారి వారి పుణ్యాలను బట్టి స్వర్గానికో ఇంకా ఉత్తమ జన్మలకో పంపిస్తాడు. కాబట్టి గరుడా, పాపకర్మలనే చేయువాడు, పుణ్యకర్మాల ఊసే పట్టనివాడు, ఆడవారు కూడా పుణ్యం చేసినా దానికి కొన్ని రెట్లు పాపం చేసినవాడు సుఖపడరు. వచ్చ ఇంకేమి వినగోరెదవు? యముని వద్ద శ్రవణులనే వారుంటారు. వీరు బ్రహ్మపుత్రులు. త్రిలోకాలలో ఎక్కడైనా ఏ ఆటంకము లేకుండా సంచరించగలరు. దూరశ్రవణ దూరదర్శనాది విద్యలున్నవారు. వారి భార్యలు అలాంటి వారే. వారిని శ్రవణీలంటారు. వారి ముల్లోకాలలో గల స్త్రీల చేష్టలను గ్రహించగలరు. ఈ శ్రవణులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరే పాపాలు చేశారో చిత్రగుప్తునికి చెప్తారు. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.